అందరూ లక్కీలో ఇమీడియట్గా ఆలోచిస్తే సమస్య ఉంది. నేను ఆలోచన మిగతా వాళ్ళకి ఎవరు మనం మళ్ళీ ఇక్కడే ఉంటాం. ఇక్కడ మనం అది సమస్య. కానీ ఎలా తీసుకెళ్ళాలి? Large pollution. నేను కలెక్టర్కి లెటర్ పెడతాను, ఆయన మాట్లాడతారని చెప్పారండి. కలెక్టర్ కూడా లెటర్ ఇచ్చాను. కమిషనర్, డిఎస్ కమిషనర్. ఎందుకంటే కమిషన్స్ ఇచ్చారన్న, ఎవరైతే గంగవరానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి తప్పుడు ఒప్పందం చేయించుకున్నారన్న. అసలు 100 కోట్ల ఒప్పందం జరిగేటప్పుడు 100 కోట్ల ప్రాజెక్ట్ అని. ఎమ్మెల్యే గారు అన్నారు, నేను ఉద్యోగాలు ఉద్యోగం గురించి కూడా రక్షిస్తాను. నేను ఎంతవరకు నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చి 4 years వేరే వేరేగా వెళ్ళిపోతున్నాను. ఇప్పటికీ 250 మొన్న 80 మంది తీసుకున్నాము. ఇంకా కేసులు ఉన్నాయని ఇవి ఉన్నాయని చెప్పేసి 300కి ఇంకొక 10 మందిని ఎంతమంది ఆపారండి. 771 ఇచ్చేయాలన్న హైకోర్టు ఆర్డర్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఇంప్లిమెంటేషన్ అంటే
సర్వే నాటికి ఇతని వయసు 30 సంవత్సరాలు పైబడిన నిర్ధారణ అయినందున తిరస్కరించబడింది. అంటే ఇప్పుడు రిహాబిలిటేషన్ కాలనీ కదన్నా, వయసుతో పని లేదు. ఎందుకు మాట్లాడుతుంది అంటే అలా పెట్టేవాళ్ళు, అంటే ఇతనికి వయసు లేదు కాబట్టి, వయసు ఎక్కువైపోయింది కాబట్టి మేము ఉద్యోగం ఇది అలాగనేసి ఇప్పుడు మన దాంట్లో సరే నాకు ఇవ్వట్లేదు కూడా మా అబ్బాయికి ఇవ్వండి అని అడిగితే అది కూడా ఒప్పుకోలేదు. మీరు ఎప్పుడేమంటున్నారంటే చేస్తే మీరే చేయండి, లేకపోతే ఉద్యోగం వదిలేస్తుంది అని చెప్పి ముందేమో వయసు ఎక్కువైపోయింది అన్నారు. నేను చెప్తాను. పోలీస్ కాల్పులు జరిగినాయి. వెళ్ళలేదన్న 24
Welcome to my institute. Since 30 years నుంచి ఇక్కడ ఇన్స్టిట్యూట్ చేస్తుంది నిరుపేద పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాం. పిల్లలకి ఎవరి సంవత్సరానికి కార్పొరేషన్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ గైడ్ కూడా ఇస్తున్నారు. రాయల్ అగ్రిమెంట్ కటాల్సి వచ్చా వీళ్ళకి లెర్నింగ్ బ్యాచ్ అండి. ఈ అబ్బాయి చేస్తారు ఎవరు వీళ్ళు ఏం నేర్చుకున్నారు కదా, పనిచేసి నేర్చుకున్నారు. నీ పేరు పనిచేసి మీరు అలాగే లైన్ ఫోన్ సార్ కనిపిస్తుంది. మీరు మీరు ఆయన తింటున్నాడు కాదు మనకు తెలియదు. మీరు కంగారు పడాలి. తీసేసి ఇటు వచ్చాను బయట. సుభాష్ నేను నేర్పిస్తాను బేసిక్స్ బ్రాంచెస్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో అన్ని చోట్ల ఫిక్స్ అవుతుంది. నేను చాలా జపనీస్లో ఉండవు. జపనీస్లో ఉంటుంది. ఇలా చేసేది మౌస్ వీరు సార్ సార్
రాత్రింపోడు 24 మా ఇల్లు లాగా పండితులు కారు ప్రతికే ప్రతి ఒక్కడు భిక్షువు కాదా సమనుండు కాడు. పరమాదాయ పండితో
దుఃఖముక్తి లభిస్తుంది ఇదే విశుద్ధ మార్గం. మనసులో నిగ్రహం, మాటలో सर्वेषु धर्मेषु अनुपलितो అన్నిటినీ తెలిసితిని, అన్ని విధులందు నీ అనులిప్తమతినైతి, అంతమొందించితి నన్ను తెలిసిన నేను నా గురువు. అస్సాం గార్డెన్స్ ఉంటుంది, అస్సాం గార్డెన్స్ ఉంటుంది. రసములన్నిట కర్మరసముక్కటేనా, ప్రేమలన్నిట ధర్మ ప్రేమయే కరుణా, సర్వదుఃఖాంతమే కృష్ణ, సర్వదుఃఖాంతమే కృష్ణాక్షయం. చెప్పండి, నేను అందుకే నిర్మించాను. ఇక్కడైతే లోపలగా చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా